ఫ్రెండ్స్ లాస్ట్ 6 డేస్ నుంచి టార్చర్ అవుతుంది నాకు. ఫీవర్, దగ్గు, సర్ది అవన్నీ మొత్తం నేను హాస్పిటల్ వెళ్ళినా కానీ మొత్తం వైరల్దంతా స్ప్రెడ్ అయినట్టుంది సిటీలో. ఎవరిని చూసినా అదే ఉన్నది. ఇంకా తప్పదని చెప్పి సైలెంట్గా ఇంట్లోనే పండుకున్నా, రెస్ట్ తీసుకున్నా. ఇంకా ఇది నిన్న లాంచ్ అయింది కదా కొత్త ఫోన్ రెడ్మీ నుంచి, రెడ్మీ 15 5G. ఇంకా లేట్ చేస్తే వేస్ట్ కదా అన్నట్టు ఈరోజు మొత్తం తగ్గకపోయినా ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం అన్బాక్సింగ్ చేసి చూద్దామని చెప్పేసి. అసలు మాట్లాడొస్తలేదు నాకు, నాన్ స్టాప్గా దగ్గు వస్తుంది కానీ ఇంక ఏదో కంట్రోల్ చేసుకుంటా ఈరోజు ఇది అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా చూపించేస్తా. ఇంకా ఒక 1-2 డేస్ ఇట్లా ఉంటుంది, రేపటి నుంచి నార్మల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈరోజు కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది నాకు. అది అందుకే నేను లాస్ట్ 5-6 డేస్ నుంచి పెద్దగా వీడియోస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా రెడ్మీ కొత్తగా లాంచ్ చేసిన బడ్జెట్ ఫోన్ ఇది. రెడ్మీ అంటే ఫ్లాగ్షిప్ లుక్స్ తోటి ఉన్న బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద బ్యాటరీ ఉంది ఇందులో, చాలా పెద్ద సైజ్ డిస్ప్లే ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, అందుకే మొత్తం లాస్ట్ వరకు చూడండి. లైక్ కొట్టేయండి, ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా రెడ్మీ 15 5G అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ రెడ్మీ నుంచి కొత్తగా లాంచ్ అయిన బడ్జెట్ 5G మొబైల్ ఇది. అంటే లుక్స్ ఫ్లాగ్షిప్ లుక్స్ ఉంటాయి, అందుకే వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్యాకేజింగ్ డిఫరెంట్ ఉంది ఈసారి. క్యాప్స్లో రెడ్మీ రాసేసి 15 5G అని రాసి ఏఐ పవర్డ్ కెమెరా ఉంది. ఇంకా 1999 రూపీస్, ఫ్రీ ఛార్జర్ ఇంక్లూడెడ్, 7000 mAh మ్యాసివ్ పెద్ద సైజ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తోటి. ఇది ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 14,999కి అవైలబుల్ ఉంది. నేను లింక్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఇందులో 6 8GB వేరియంట్స్, 128 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీ అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. మెమరీ ఎక్స్పాన్షన్ కూడా ఉంది అప్ టు 16GB వరకు. ఇంకా పెద్ద సైజు స్మూత్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, రాయల్ క్రోమ్ డిజైన్, IP64 డస్ట్, ఇంకా స్ప్లాష్ రెసిస్టెంట్, 50 మెగాపిక్సెల్ డ్యువల్ ఏఐ పవర్డ్ రియర్ కెమెరా, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, షామీ HyperOS తోటి వస్తుంది. ఇంకా మీకు సార్ వాల్యూస్ కూడా సేఫ్ లిమిట్స్లోనే ఉన్నాయి. ఫ్రాస్టెడ్ వైట్ కలర్ మన దగ్గర ఉంది. 8 256GB వేరియంట్. ఈ వేరియంట్ మీకు 16,999కి అవైలబుల్ ఉంది. ఇంకా కూడా మీరు ఆఫర్లు అవి ఇవి చూసుకుంటే 1000-1500 ఇంకా తక్కువ ఉంటాయి. ఇంకా సిమ్ టూల్ ఒకటి వచ్చింది ఇందులో. యాక్సెసరీస్ ప్యాకెట్లో ఒక డాక్యుమెంట్, ఇంకా ఫ్రీ కేసు, సిలికాన్ది ఒపెక్ కేసు వచ్చింది. రెగ్యులర్గా రెడ్మీ మొబైల్స్ తోటి వస్తుంది కదా, అదే కేసు వచ్చింది. కేస్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ అది చూడొచ్చు. తర్వాత వేసి చూపించేస్తాను మీకు. ఇది మన మొబైల్. కింద మీకు దాని అడాప్టర్, ఇంకా దాని కేబుల్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఇది 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ టర్బో అడాప్టర్ వచ్చింది. అంటే 2 అవర్స్లో అట్లా ఛార్జ్ చేసేస్తుంది. మీకు 7000 mAh బ్యాటరీ కాబట్టి మంచి బ్యాటరీ లైఫ్, ఈజీగా 2 days వస్తుంది. 18 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది మన మొబైల్. చాలా పెద్దగా గ్రాండ్ సైజ్ ఉంది, ఎందుకంటే 6.9 inch డిస్ప్లే, మొత్తం ప్లాస్టిక్ ఫ్లాట్ బాడీయే, ప్లాస్టిక్ ఫ్రేమ్, బ్యాక్ కూడా ప్లాస్టిక్దే. ఓసారి సిమ్ ట్రే కూడా తీసి చూపించేస్తా. హైబ్రిడ్ సిమ్ ట్రే. మీరు 2 5G సిమ్స్ లేకపోతే ఒక 5G సిమ్, ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా పైన మీకు IR బ్లాస్టర్ కూడా ఉంది ఇందులో. ఇదైతే ఉండాలి, ఎందుకంటే నేను అన్ని టీవీకి, ఏసీకి రిమోట్లో అన్నీ పెట్టుకొని దీంట్లోనే యూజ్ చేస్తా. అట్లా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, డ్యువల్ స్పీకర్స్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే చాలా పెద్ద డిస్ప్లే ఉంది కదా. ఇంకా బ్యాక్ సైడ్ ఒక ప్యాటర్న్ డిజైన్ అది బాగానే ఉంది. ప్లాస్టిక్ బ్యాకే, పాలికార్బోనేట్ది, రెడ్మీ బ్రాండింగ్ ఉండేసి. ఇది కెమెరా ఈ సెక్షన్ బాగుంది, దాని డిజైనింగ్. అవి 3 కెమెరాలు కాదు, 2 కెమెరాలు. ఒకటి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్, డెప్త్ సెన్సింగ్, ఇంకా మీకు ఒకటి LED ఫ్లాష్ ఉంది. కానీ డిజైన్ వైజ్ చూడడానికి బాగుంది. 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇది మన మొబైల్. ఇప్పుడు నేను ఆన్ చేసి సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేసేసి మీకు వీడియో లాస్ట్లో పెడతాను. కవర్ వేస్తే కూడా బాగానే ఉంది లుక్స్ అవి. బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది 14,999కి అసలు వర్తా కాదా, మనం అంతా సెటప్ చేసిన తర్వాత కెమెరా శాంపుల్స్ అవన్నీ చూసి అప్పుడు మీరు కూడా చెప్పవచ్చు. మీరు అంటే చూడండి కంప్లీట్ వీడియో క్వాలిటీ, ఇది కెమెరాది అదంతా ఎట్లా ఉందో మీకు కూడా ఐడియా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 15 5G మొబైల్. నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొన్ని కెమెరా శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేశాను. ఇంకా అదే చెప్పినా కదా, మొత్తం ఫీవర్ ఉండిందని చెప్పి. అయినా కూడా ఇది ఇంకా అర్జెంట్ చేసేద్దామన్నట్టే చేసేసిన. థిక్నెస్ 8.4 mm ఉండేసి ఒక 219 grams ఉంది. పెద్ద డిస్ప్లే కదా, అందుకే కొంచెం హెవీ ఉంది. 6.9 inches మంచి పెద్ద డిస్ప్లే. స్క్రీన్ కావాలి, ఇంకా బ్యాటరీ పెద్దది కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. డిస్ప్లే క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. ఇది IPS LCD డిస్ప్లే. బ్రైట్నెస్ బాగానే ఉంది. పీక్ బ్రైట్నెస్ 850 nits ఉంది. ఇంకా వెట్ టచ్
డిస్ప్లే ఇది. 85% స్క్రీన్ టు బాడీ రేషియో ఉండేసి సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్ బటన్స్ క్వాలిటీ అదంతా రెడ్మీ తెలుసు కదా మీకు, బాగానే ఉంటాయి, పైసా వసూలు ఐటమ్సే ఉంటాయి. ఇంకా బ్యాక్ కూడా చూడొచ్చు మీరు, ఫినిషింగ్ అది ఫింగర్ ప్రింట్స్ ఏం పడవు, మొత్తం ఇట్లా ఒక మార్బుల్ లాంటి డిజైన్ ఫినిష్ ఉండేసి డిఫరెంట్ ఉంది. ఇది మెటల్ ఉంది కంప్లీట్, ఇది కెమెరా డెకో మొత్తం మెటల్ తోటి చేసి డిజైన్ చేసి దాని డిజైనింగ్ అది ప్రీమియం రిచ్ లుక్స్ ఉన్నాయి, బాగానే ఉంది ఓవరాల్గా. కానీ చేతిలో పట్టుకుంటే మాత్రం మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. డిస్ప్లే ఈసారి కొంచెం స్పెషల్, అంటే మీకు ఫ్లికర్ ఫ్రీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, లో బ్లూ లైట్ ఉండేసి ఎక్కువసేపు వాచ్ చేసినా కానీ డిస్ప్లే కళ్ళ పైన స్ట్రెయిన్ అవ్వకుండా బాగానే డిజైన్ చేశారు. ఇంకా ఇంటర్ఫేస్ అది కూడా ఇప్పటిదాకా అయితే స్మూత్గానే ఉంది. అంటే ఇది 144 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, అంటే మీకు 60 నుంచి 144 కొన్ని యాప్స్లో మాత్రమే, సపోర్టెడ్ యాప్స్లో 144 వరకు వెళ్తుంది. కానీ ఈ చెత్తా చెదారం చాలా ఉంటాయి షామీలో. ఇంకా ఇండస్ యాప్ స్టోర్ కొత్తగా ఇందులో ఇంక్లూడ్ చేశారు, అంటే ఇండియా యాప్స్ అన్నీ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వద్దంటే తీసి పడేయచ్చు. ఇంకా చాలా మీకు వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ తీసి పడేస్తేనే బెటర్. ఇది క్విక్ సెట్టింగ్స్, నోటిఫికేషన్స్ ప్యానల్ అది చూసుకున్నారు కదా. బ్రైట్నెస్ నేను ఆల్మోస్ట్ ఒక 65% అట్లా పెట్టిన. బ్రైట్నెస్ అయితే బాగుంది, మీకు డే టైంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. డిస్ప్లే క్వాలిటీ కూడా, కలర్స్ కానివ్వండి, డిస్ప్లే రెజల్యూషన్, షార్ప్నెస్ అదంతా బాగానే ఉంది. ఇక్కడ చూడొచ్చు స్టోరేజ్ అవుట్ ఆఫ్ 256 GB 29 GB యూజ్డ్ అయిపోయింది. ఇంకా కూడా మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Android 15 తోటి వస్తుంది. 2 years మీకు మేజర్ అప్డేట్స్, ఇంకా 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ జూలై 2025 సెక్యూరిటీ ప్యాచ్ ఉంది. ర్యామ్ కూడా 8+8 GB 16 GB వరకు పెట్టుకోవచ్చు. కానీ వర్చువల్ మెమరీ నేనైతే ఎప్పుడు ఆఫ్ చేసే యూజ్ చేస్తా. డ్యువల్ బ్యాండ్ వైఫై, ఇంకా బ్లూటూత్ వర్జన్ 5.1. ఇంకా డిస్ప్లే సెట్టింగ్స్ అంటే ఇక్కడ చూడొచ్చు మీకు ఆటోమేటిక్ బ్రైట్నెస్, అంటే ambient లైట్ సెన్సర్ ఉంది, కలర్ స్కీమ్స్, టెంపరేచర్ అంతా అడ్జస్ట్ చేయొచ్చు. ఇందులో జైరోస్కోప్ మాత్రం లేదు, అంటే మీకు వేరే అన్ని సెన్సర్స్ అన్నీ ఉన్నాయి, జైరోస్కోప్ మిస్సింగ్ ఉంది. గేమింగ్కి అంటే BGMI లాంటి గేమ్స్ మీరు ఒక 40 FPS వరకు అట్లా ఆడొచ్చు. కానీ గేమింగ్ కంటే ఇది ఏంటంటే పెద్ద బ్యాటరీ, ఇంకా పెద్ద డిస్ప్లే కావాలి అనుకునే వాళ్ళ కోసం, అంటే 2 days బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది కదా, అట్లాంటి వాళ్ళకు ఒక బేసిక్ మంచి మొబైల్ కావాలి అండర్ 15,000 అంటే అప్పుడు దీనికి వెళ్ళొచ్చు. కెమెరా అంటే కెమెరా పర్ఫార్మెన్స్ ఫొటోస్కి అయితే బాగానే ఉంది, కానీ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది అట్లా ఏం లేదు. వీడియో మాత్రం ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ మీకు 1080-30లోనే షూట్ చేస్తుంది. ఫ్రంట్ 8 MP సెల్ఫీ కెమెరా, కానీ కెమెరా క్వాలిటీ అది పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంది. ఇమేజ్ స్టెబిలైజేషన్ అట్లీస్ట్ EIS అన్న ఇస్తే బాగుండేదేమో అనిపించింది. వీడియో క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్గానే ఉంది. కానీ ఫొటోస్, కలర్స్, ఇంకా దాని వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, కాంట్రాస్ట్, ఎవ్రీథింగ్, షార్ప్నెస్, డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. మీరు లాస్ట్లో పెడతాను కదా, మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఇంకా Xiaomi HyperOS 2.0 తోటి వస్తుంది కదా మీకు. Xiaomi డైలర్, కాల్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి మీకు. ఇంకా ఇది IR బ్లాస్టర్ ఉంది కాబట్టి అది కూడా మనకు అడ్వాంటేజే. ఇంకా నేను చెప్తున్నా కదా, నేను నా టీవీకి, AV రిసీవర్కి, ఏసీస్కి అన్నిటికీ నేను యూజ్ చేసే మొబైల్స్లో IR బ్లాస్టర్ ఉండేదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒక 10 రిమోట్లు టేబుల్ పైన పెట్టుకునే బదులు అదొక్కటి ఫోన్లో మొత్తం అన్నీ యాడ్ చేసేసుకుంటే ఫోన్ తోటే కంట్రోల్ చేయొచ్చు కదా. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని AI ఎడిటింగ్, అంటే మీకు AI ఎరేజర్, AI స్కై రీప్లేస్మెంట్ అట్లాంటి మీకు AI ఫీచర్స్ తోటి. బెజిల్స్ అవి కూడా మీకు పైన సైడ్స్లో కొంచెం లావుగానే ఉన్నాయి బెజిల్స్, ఇంకా చిన్న ఏరియాలో ఇంకా కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడ యూట్యూబ్ వీడియో ప్లే చేస్తా, మీరు డౌన్ ఫైరింగ్ సింగిల్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా పిక్చర్ క్లారిటీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. డబ్బా మీద ఉండే నెంబర్ గురించి ఆలోచించిన ఇక్కడ నేను నా KTM డ్యూక్ 390 కోసం తీసుకొచ్చిన కదా 10W50 అని చెప్పేసి. దాని మీనింగ్ చాలా మందికి తెలియదు. యాక్చువల్గా హై పర్ఫార్మెన్స్ బైక్స్కి ఇట్లా మల్టీగ్రేడ్ ఫుల్ సింథటిక్, అంటే 100% సింథటిక్ ఆయిల్ 1050 అట్లా వేసుకుంటే బెటర్. విన్నారు కదా ఫ్రెండ్స్, సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు వాల్యూమ్ బూస్ట్ 200% వరకు ఉంది కాబట్టి చాలా లౌడ్ ఉంది స్పీకర్ అవుట్పుట్, ఓకేనే ఉంది. కానీ డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తే బాగుండేది. డిస్ప్లే ఏం ప్రాబ్లం లేదు, బాగుంది, క్లారిటీ, కలర్స్, ఎవ్రీథింగ్ బాగుంది. కానీ 15,000 ప్రైస్ వెళ్ళేసరికి నాకు AMOLED ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ అది డిజైన్ చాలా నచ్చింది. దాని కెమెరా డెకో కూడా మెటల్ది, మొత్తం అల్యూమినియంది ఇచ్చారు కదా, అది చాలా ప్రీమియం లుక్ ఇచ్చింది. ఇంకా ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. కాకపోతే మీరు చెప్పాలి, ఇంకా మీకు కెమెరా శాంపిల్స్ అవన్నీ చూస్తున్నారు కదా, ఇవి ఫోటో శాంపిల్స్, అవి మీకు ఎలా అనిపించినాయి? నాకైతే ఫొటోస్ పర్ఫెక్ట్ అనిపించినాయి, ఓవర్ షార్ప్నింగ్ లేకుండా, కలర్ అక్యురసీ బాగుంది. ఇంకా జస్ట్ ఏంటంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి కొంచెం వీడియో బాగా షేకీ వీడియో వస్తుంది. ఇంకోటి వీడియోలో 1080 వరకే లిమిటెడ్ ఉంది, 30 FPS వరకు ఫ్రంట్ బ్యాక్. ఇంకా ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన రెడ్మీ 15 5G. ఇది 7 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఏం లేదు, పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే కావాలనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఇంకా రెడ్మీ అంటే
తెలుసు కదండి మీకు, బిల్ట్ క్వాలిటీ అదంతా బాగానే ఉంటుంది. ఇంకా లో బ్లూ లైట్ ఫిల్టర్ ఉంది కాబట్టి మీకు అంటే నైట్ టైంలో టోటల్ చీకట్లో అట్లా చాలాసేపు ఫోన్ వాచ్ చేసినా కళ్ళకి ఐ స్ట్రెయిన్ అట్లా ఏం లేకుండా ఉంటుంది. ప్రాసెసర్ అంటే మీకు ఇంకా గేమింగ్ మొబైల్ ఏం కాదు ఇది, కానీ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ది మీకు AnTuTu స్కోర్ 490K+ ఉంటుంది. అయితే క్యాజువల్ గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.